గవరలు ఉత్తర భారతదేశం నుండి వలస వచ్చి ప్రస్తుతం పశ్చిమ గోదావరిలో ఉన్న వేంగి, ఏలూరు సమీపంలో స్థిరపడ్డారు. అన్ని కోమటి ఉపవర్గాలు కూడా వెలమలు ఉత్తరం నుండి మాత్రమే వలస వచ్చారు. బ్రిటీష్ జనాభా గణన నివేదికలలో గవరాలు గౌరాలుగా నమోదు చేయబడ్డాయి. ఇది క్రమంగా గవరగా మారింది. గౌరీ వారి కుల దైవం కాబట్టి గవరలను గౌరీపుత్రులు, గవర నాయుడు అని కూడా పిలుస్తారు. ప్రముఖ ఎంథ్రోపాలజిస్ట్ ఎడ్గార్ థస్టన్ తన నివేదికలో మరియు సురవరం ప్రతాపరెడ్డి తన ఆంధ్రుల సాంఘిక చరిత్ర పుస్తకంలో గవరాలను కోమటి యొక్క ముఖ్యమైన విభాగంగా అభివర్ణించారు. తూర్పు చాళుక్యుల పాలనలో గవర స్త్రీలు గోషా విధానాన్ని అనుసరించేవారు. అంటే స్త్రీలు తమ భర్తలకు తప్ప బయటివారికి కనిపించరు. తూర్పు చాళుక్య రాజులు గవర స్త్రీలలో ఒకరిని చూడాలనుకున్నారు. కాని గవర స్త్రీలు వారి ప్రతిపాదనను అంగీకరించలేదు. రాజు వారి ఇళ్లకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. వారిలో కొందరు తమను తాము లోపలికి లాక్కుని ధైర్యంగా చనిపోయారు. మరికొందరు తమ మహిళలను పెద్ద పెట్టెల్లో బంధించి వారితో పాటు తీరానికి పారిపోయారు. వెంటనే ఓడ బయల్దేరి అనకాపల్లి తాలూకాలోని పూడిమడకలో దిగారు. వడపల్లె లేదా వడపల్లి గ్రామాన్ని స్థాపించారు. అంటే పడవలలో వచ్చిన ప్రజల గ్రామం. ఆ తర్వాత గవర్ల అనకాపల్లి అనే మరో గ్రామాన్ని నిర్మించారు. అనకాపల్లి స్థాపకుడు రాజు పాయకరావు నుండి వారు ఆహ్వానం అందుకున్నారు మరియు ఉత్తరం వైపుకు వెళ్లి అనకాపల్లి పట్టణంలోని గవరపేట గవరపాలెం అని పిలువబడే ప్రదేశంలో స్థిరపడ్డారు. పురుషులు ఎడమ మణికట్టుపై బంగారు కంకణం మరియు కుడి చేతిపై మరొకటి ధరిస్తారు. స్త్రీలు కుడి మణికట్టుపై వెండి కంకణాన్ని మరియు ఎడమ మణికట్టుపై వివాహ సమయంలో మొదట ధరించే నిజమైన లేదా అనుకరణ పగడపు బ్రాస్లెట్ను ధరిస్తారు. వారు తమ శరీరవస్త్రం చివరను ఎడమ భుజంపై విసురుతారు. వీరు విశాఖపట్నం జిల్లాలోని ఇతర బ్రాహ్మణేతర కులాల స్త్రీల వలె సిగార్లు తాగరు. గవర స్త్రీలు కుటిగంతు అనే ఆభరణాన్ని ధరిస్తారు. కొన్ని పట్టణాలు మరియు గ్రామాలలో దశాబ్దాలుగా చారిత్రక సంఘటనలు మరియు కుటుంబ పాలన. ఆడారి తులసిరావు తండ్రి ఆడారి వీరు నాయుడు యలమంచిలి పట్టణానికి చాలా సంవత్సరాలు మున్సిఫ్గా పనిచేశారు. యలమంచిలికి ఆయన చేసిన సేవలను దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం ఆయన జయంతిని గవర వీధిలో, ఇది తులసి నగర్, పండుగగా జరుపుకుంటారు. మునగపాక మున్సిఫ్ పెంటకోట వెంకట రమణ గతంలో భూస్వామి మరియు కొండకర్ల మరియు అనకాపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పెందుర్తి మున్సిఫ్గా 25 ఏళ్లకు పైగా మాజీ మంత్రి సరగడం రామ ఆది సూరి అప్పలనాయుడు ఉన్నారు. అతని తండ్రి కూడా మున్సిఫ్గా పనిచేశాడు. అనకాపల్లి మున్సిఫ్ పదవిని బుద్ధ కుటుంబం నిర్వహించింది. అతని తండ్రి తర్వాత బుద్ధ పెద్ద కచేరి నాయుడు. అనకాపల్లి ప్రసిద్ధ వెంకట స్వామి ప్రసూతి ఆసుపత్రికి శ్రీ కొనతాల జగ్గప్పల స్వామి నాయుడు నిధులు మరియు భూమిని విరాళంగా ఇచ్చారు. మరియు మర్చెంట్ అసోసియేషన్ తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లా గవర గ్రామాల జాబితా. దగ్గులూరు, చిల్లంగి, పాలూరు, గవర్లపాలెం, కొణితివాడ గ్రామం, శ్రీరంగపట్నం, కోరుకొండ మండలం, గౌరీ శంకరాపురం గ్రామం, జంగారెడ్డిగూడెం, ఎర్రగుంతలపల్లి, జీలుగుమిల్లి రోడ్డు, గవరపేటకు గ్రామం, తేటగుంట గ్రామం, సోమనారాయణంపేట, కిర్లంపూడి మండలం. గవరపేట ప్రత్యేక గ్రామం లంకెల కోడూరు కింద రెవెన్యూ రికార్డుల్లో లేదు. పాలకొల్లు పట్టణానికి సమీప. లక్ష్మీనారాయణపురం, అరవిల్లి మరియు వేంద్రాల మధ్య ఉంది. గవర్లపాలెం, రేలంగి మరియు అత్తిలి మధ్య ఉంది. బోధవరం, జగపతినగరం, కిర్లంపూడి మండలం, పెద్దనపల్లి, ఏలేశ్వరం మండలమీ గ్రామం నమూనా. గవరాలు ఈ జిల్లాలకు అత్యంత ప్రతికూల కాలంలో వలస వచ్చి భూములను లీజుకు తీసుకుని చెరకు పంటను ప్రవేశపెట్టి భారీగా డబ్బు సంపాదించి భారీ భూములను కొనుగోలు చేసి శాశ్వతంగా ఈ జిల్లాల్లో స్థిరపడ్డారని సూచిస్తుంది. స్పష్టంగా పచ్చని పొలాలతో చుట్టుముట్టబడిన గ్రామాలన్నీ ఈ జిల్లాలకు వలస వచ్చిన ఈ గవర ప్రజలు సూచిస్తున్నాయని మనం స్పష్టంగా చెప్పగలం. విశాఖపట్నం జిల్లా గవర గ్రామాలు. మునగపాక బెల్లం తయారీకి ప్రసిద్ధి. బెల్లం వ్యాపారులు. వాడ్రపల్లి, గవర్ల అనకాపల్లి, హరిపాలెం, అరబుపాలె, బెల్లం తయారీ, నాగులపల్లి, తిమ్మరాజుపేట, తోటాడ, గణపర్తి, సిరసపల్లి, పాటిపల్లి, మేలుపాక, ఉమ్మలాడ, పిసినికాడ, వెంకుపాలె, గొబ్బూరు, అరిపాక, నల్లరేగుపాలెం.
బంగారమ్మపాలెం, రాజుపేట, కోడూరు, చూచుకొండ, బెల్లం తయారీ, భోగాపురం, అంబేరుపురం, జుట్టాడ, విజయరామరాజుపేట, గజపతి నగరం, కస్బా జగన్నాథపురం, వీరనారాయణం, గవరపాలెం, పెందుర్తి, చింతల అగ్రహార, జపపాలెం, సోమలింగపాలెం, చౌడువాడ, గణపర్తి, తుమ్మపాల, కసింకోట, చింతనిప్పుల అగ్రహారం, బైలపూడి సింగవరం, సెరగడం వంశం ఇంటి పేరు ఎక్కువగా ఉంటుంది. జగ్గన్నపేట, అచ్యుతాపురం మండలం, పిసిరసపల్లి, మునగపాక మండలం, మూలపేట, మునగపాక మండలం, రాయపురాజుపేట,